హలో అండి, ఎలా ఉన్నారు? నేను నిన్న సేమియా సగ్గుబియ్యం పాయసం చేశాను. దీనికోసం ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1/2 కప్ సేమియా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టి, ఇప్పుడు ముందుగా నానబెట్టిన చిన్న సగ్గుబియ్యంను వేసి 1 కప్ వరకు వాటర్ వేసి ఉడికించాలి. జనరల్గా సగ్గుబియ్యం ఫాస్ట్గా ఉడకడానికి 3-4 అవర్స్ అయినా ముందుగా నానబెట్టాలి. కానీ వీటిని మాత్రం పాయసం చేస్తామనే ముందు నానబెడితే సరిపోతుంది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించిన సేమియాను కూడా ఇందులో వేసి 1 కప్పు వరకు వాటర్ వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల వరకు పాలు, 1 కప్పు వరకు నీళ్లు వేసి, నీళ్లు బాగా మరిగాక ఇందులో 1/2 కప్ వరకు పంచదారను కూడా వేసి, కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్టు, 1/2 కప్పు వరకు బెల్లం, డ్రై ఫ్రూట్స్ వేసి చల్లారాక సర్వ్ చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు ఎప్పుడు పాయసం చేసినా ఇలా సేమియా సగ్గుబియ్యం కలిపే చేసేవాళ్ళు మా ఇంట్లో.